రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఎండలైతే మండిపోతున్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వాతావరణ శాఖ అయితే రానున్న 10 రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయని చెప్తున్నారు. గత 3 రోజుల నుంచి కూడా ఉదయం 10 గంటలకే 45 డిగ్రీల సెల్సియస్ నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా 49 డిగ్రీల సెల్సియస్ కూడా నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఇది ఎండ వేడిమి తట్టుకుంటాకైతే ప్రభుత్వం ఈ ఈ చర్యలు ఏదైతే ఉందో ఎండ వేడిమిది కానీ వడగాల్పులు భారీగా వీస్తాయని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇటు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా దీని మీద చర్యలు తీసుకుంటుంది. అలాగే స్పెషల్గా కూడా వీటి మీద నిధులు కేటాయించి అలాగే ఏదైతే రద్దీ ప్రాంతాలు ఉంటాయో వాటికి నీడకి దానికి కూడా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలని చెప్పింది. అలాగే ఎవరైతే వృద్ధులు ఉంటారో వృద్ధులు చిన్నారులు అనారోగ్యంతో ఉంటారో వారందరూ కూడా ఇటు దారి ఉంటాయి. ఎవరైతే రహదారులు ఉంటాయో రహదారుల్లో చలివేంద్రాలు కానివ్వండి మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఎల్నినో ప్రభావం ఉందో ఎల్నినో ప్రభావం గత 100 సంవత్సరాల క్రితం ఎలా ఉందో మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో అంత తీవ్రతరంగా ఉంటుందని చెప్తున్నారు. దానికి మాదిరిగా ఉదయం 11 గంటలకే 45 డిగ్రీలు నమోదైన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అయితే ఇక్కడికే తగు జాగ్రత్తలు తీసుకొని ఇటు బహిరంగ ఏదైతే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపే ఎవరైనా ప్రజలు అత్యవసరం అయితే తప్ప నుంచి తిరగొద్దని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఉదయం 11 గంటల నుంచి కూడా ఇటు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన పరిస్థితి ఉంది. బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు టోపీలు రుమాలు కట్టుకొని కూడా తిరగాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది.